ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. జూన్ 29వ తేదీ ఆదివారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జూన్ 29వ తేదీ ఆదివారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విషయాలలో కూడా చక్కగా కాలం అయితే కలిసి వస్తుందండి. ఎంతో శుభప్రదంగా ఉండబోతుంది. చక్కగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ముఖ్యంగా మీ సన్నిహితులతో కానీ, మీ స్నేహితులతో కానీ, మీకు ఇష్టమైన ప్రియమైన వ్యక్తులతో కానీ కాసింత సమయాన్ని గడిపే అవకాశం కూడా మీకు లభిస్తుంది. ఎంతో చక్కగా మీ రోజునైతే గడపగలుగుతారండి. పని భారం కానీ, ఒత్తిడి కానీ లేకుండా చక్కగా సకాలంలో మీ పనులన్నిటినీ పూర్తి చేసుకోగలుగుతారు. అనుకున్న సమయానికల్లా అన్ని విధాలుగా కూడా ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. చక్కగా పనిలో కూడా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తారు. కాలం కూడా చక్కగా కలిసి వస్తుందండి. అదృష్టవశాత్తు మీకు కోరుకున్న విధంగా లాభాలు రావటం కానీ, చక్కగా మీరు అనుకున్న విధంగా ప్రతి పనిలోనూ విజయాలు పొందడం కానీ, ముఖ్యంగా ఆర్థిక పరమైన లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా చక్కగా కలిసి రావటం కూడా మీకు ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. అంటే డబ్బు పరంగా ఆదాయ మార్గాలు పెరగటం కానీ, ఆదాయం రెట్టింపు అయ్యే అవకాశాలు రావటం కానీ, లేదా కొత్తగా పనులు మీ చేతికి రావటం కానీ, అనుకున్న సమయానికల్లా డబ్బు మీ చేతికి అందటం, ఇటువంటివి మీకు ఎంతో ఆనందాన్ని కలుగజేస్తాయండి. ఖర్చులు కూడా కాసింత నియంత్రణలో ఉండే అవకాశం అయితే ఉండబోతుందండి. ఊహించని విధంగా కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల నిమిత్తం కొంతమంది వ్యక్తులను కలుసుకోవటం కానీ, లేదా కొత్త ప్రదేశాలకు వెళ్ళటం కానీ ఇట్లాంటివైతే రోజు చేయగలుగుతారండి. దూర ప్రయాణాలు కూడా కాసింత చేయవలసిన అవసరం అయితే ఉంటుంది. అటువంటప్పుడు ప్రయాణపు జాగ్రత్తలను తీసుకోవటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే చక్కగా మీ ప్రయాణాన్ని సాగించగలుగుతారండి. అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఎంతో శుభప్రదంగా ఉంటుంది. మీ అవసరాల కోసం కానీ, మీకు ప్రియమైన వ్యక్తుల అవసరాల కోసం కానీ, నూతన వస్తువులను కానీ, నూతన వస్త్రాలను కానీ ఇటువంటివి కూడా కొనుగోలు చేసే అవకాశం అయితే ఈరోజు మీకు ఉండబోతుందండి. అన్నింటిలోనూ కూడా ఈరోజు మీరు కొంతవరకు విభిన్నంగా ఆలోచన విధానం అయితే ఉంటుందండి. అంటే కొత్త ఆలోచనలు చేయటం కానీ, కొత్త నిర్ణయాలను తీసుకోవటం కానీ, కొత్తగా అందరికంటే విభిన్నంగా మీ ఆలోచన కానీ, మీ పనులు కానీ ఉండటం కానీ, మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకునే విధంగా ఈరోజు అయితే ఉండబోతున్నాయండి. ప్రతి పనిలోనూ కూడా మెలకువలను ప్రదర్శించగలుగుతారు. అంటే ఏది చేస్తున్నప్పటికీ కూడా దానిలో సునిశితంగా మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం కానీ, ఆలోచించి పనులు చేయటం కానీ, మెలకువలను ప్రదర్శించడం చక్కగా మీకు కాలం అయితే కలిసి వచ్చే విధంగా ఉండబోతుందండి. అన్ని విధాలుగా కూడా చక్కటి శుభప్రదమైన వాతావరణం అయితే మీ చుట్టూ ఉంటుందండి. మీ మనసుకు నచ్చిన విధంగా చక్కటి సమయాన్ని రోజు మీరు కేటాయించుకోవటం కూడా మీకు మానసికంగా మరింత ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. 10 మందిలో ఉన్నప్పటికీ కూడా మీదే పై చేయిగా ఉండబోతుందండి. అంటే మీరు తీసుకునే నిర్ణయాలు కానీ, మీరు చెప్పే మాటలు కానీ అందరికీ ఆమోదయోగ్యంగా ఉండటం, అందరికంటే మీకు అధికమైన గౌరవ మర్యాదలు దక్కటం, మీ చెయ్యే పైగా ఉండటం మీకు మానసికంగా మరింత సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. ముఖ్యంగా డబ్బు పరంగా లావాదేవీలను అయితే ఎంతో చక్కగా జరపగలుగుతారండి. పెట్టుబడులు లాభించడం కానీ, చక్కగా చేతికి డబ్బు రావటం కానీ, మీరు ఏ వృత్తిలో ఉన్నప్పటికీ ఆ వృత్తిలో చక్కగా అవకాశాలు ఎక్కువగా రావటం కానీ, అన్ని విధాలుగా కూడా మీకు సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించే విధంగా ఉండబోతుందండి. గతంలో ఏదైతే పనులు చేయలేక ఇబ్బంది పడ్డారో, గతంలో ఏదైతే పనులు ఆగిపోయి పెండింగ్లో పడిపోయిన పనులు ఉన్నాయో అటువంటి వాటన్నిటినీ కూడా ఒక్కొలికి తెచ్చే విధంగా ఈరోజు మీరు నిర్ణయాలను తీసుకోగలుగుతారు. అంతేకాకుండా కుటుంబ అవసరాల కోసం కానీ, కుటుంబంలోని వ్యక్తుల యొక్క సంరక్షణ బాధ్యతల కోసం కానీ కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను ఈరోజు మీరు తీసుకోగలుగుతారండి. కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుందండి. కుటుంబ సభ్యులు మీరు ఏ నిర్ణయాన్ని తీసుకున్నప్పటికీ వారు అన్ని విధాలుగా కూడా చేదోడు వాదోడుగా ఉండటం, అన్ని నిర్ణయాలని వారు ఏకీభవించటం, చక్కగా మీకు వెన్నంటే ఉండి ప్రతి నిర్ణయాన్ని అమలుపరచటం మీకు మానసికంగా మరింత ధైర్యాన్ని, దృఢత్వాన్ని ఇస్తుందండి.
ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఎవరైనా చిరుపాటి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లయితే అటువంటి వారికి మాత్రం ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే ఎంతో సంతోషంగాను అన్ని పనులను చక్కగా చక్కబెట్టుకోగలుగుతారు. అయితే ఎవరైతే దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు జాగ్రత్తలను తీసుకోవటం, వైద్యుల యొక్క సలహాలను తీసుకోవటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే ఎంతో సంతోషంగాను, ఎంతో ప్రశాంతంగాను గడపడమే కాకుండా మీ పనులన్నిటినీ కూడా సకాలంలో యథావిధిగా సమయానికల్లా పూర్తి చేసుకోగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా చక్కటి శుభప్రదమైన వాతావరణంలో మీరు కోరుకున్న విధంగా ఈరోజు ఎంతో ఆనందంగా మీ రోజునైతే గడపగలుగుతారు. మీ మనసుకు నచ్చిన విధంగా మీ రోజునైతే ప్రశాంతంగా గడపగలుగుతారండి. మీ ఏవైతే పనులు ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఒకదాని వెంట ఒకటి చకచకా ముందుకు తీసుకువెళ్ళగలగడమే కాకుండా వాటన్నిటినీ కూడా ఒక కొలిక్కి తెచ్చి చక్కటి విజయాలను పొందడం కూడా మానసికంగా మీకు మరింత ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుంది. చక్కటి రోజుగా ఈ రోజైతే మీకు ఉండబోతుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాశక్తులను అయితే చూపించగలుగుతారు. ఎవరైతే విదేశీ విద్య కోసం కానీ పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వారందరికీ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని పొంది మీరు కోరుకున్న స్థానాన్ని దక్కించుకుని ఎంతో సంతోషంగాను శుభప్రదంగాను మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుంది. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో మెలకువలను పాటిస్తూ చక్కగా ప్రణాళికలు వేసుకుంటూ వ్యాపారాన్ని లాభాల బాటలో నడిపిస్తూ సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానాన్ని దక్కించుకుని చక్కటి ఆదాయంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగస్తులైన వారు ఉన్నారో ఉద్యోగస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు కోరుకున్న విధంగా మీ పనులను సకాలంలో సమయానికల్లా యథావిధిగా పూర్తి చేసుకుని ఎటువంటి పని భారం కానీ ఒత్తిడి కానీ లేకుండా మీ రోజునైతే ఎంతో ప్రశాంతంగాను సంతోషంగాను గడపగలుగుతారండి. కోరుకున్న ఆదాయాన్ని గౌరవప్రదమైన స్థానంలో దక్కించుకుని అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణంలో మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా ఈరోజు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. చక్కగా పెట్టుబడిలో మంచి లావాదేవీలను జరపగలుగుతారు. పెద్దలను సంప్రదించి పెట్టుబడులను పెడుతూ మీరు కోరుకున్న విధంగా లాభాల బాటలో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిరు వ్యాపార రంగంలో ఉన్నారో చిన్న వ్యాపారస్తులకు కూడా చిరు వ్యాపార చేసేవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ వ్యాపారం మరింతగా మీరు ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. వ్యాపారంలో గట్టి పోటీతత్వంతో అన్ని నిర్ణయాలను తీసుకోగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో మెలకువలను ప్రదర్శించగలుగుతారు. అనుకున్న విధంగా వ్యాపారాన్ని విస్తరణ చేస్తూ లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని గనక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. చక్కగా ఎటువంటి పని భారం కానీ ఒత్తిడి కానీ లేకుండా మీ పనులన్నిటినీ మీరు సదావుగా యథావిధిగా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. అనుకున్న విధంగా మీరు కొంత సమయాన్ని మీ మనసుకు నచ్చిన విధంగా కేటాయించుకోగలుగుతారు. మీ సన్నిహితులతో కానీ స్నేహితులతో కానీ కాసింత సమయాన్ని గడపటం చక్కటి మాట మంచి జరపటం మీకు మానసికంగా మరింత సంతోషాన్ని ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుంది. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన మెలకువలను పాటిస్తూ వ్యాపార విస్తరణ చేస్తూ ముందుకు వెళుతూ లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా చక్కటి రోజుగా ఈ రోజైతే ఉండబోతుందండి. మీరు ఎటువంటి పని భారం కానీ ఒత్తిడి కానీ లేకుండా మీ పనులన్నిటినీ మీరు అనుకున్న విధంగా సకాలంలో సమయానికల్లా పూర్తి చేసుకోగలుగుతారు. గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు. అనుకున్న విధంగా చక్కటి స్థానంలో ఉంటూ సంతోషంగా శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి.
ఇక ఎవరైతే వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని కనుక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా ఈరోజు ఎంతో అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ బంధం మరింతగా బలపడుతుంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి. వారు అన్ని విషయాలను కూడా మీకు చేదోడు వాదోడుగా ఉంటూ మీ ప్రతి నిర్ణయాన్ని గౌరవిస్తూ ఇద్దరి మాట ఒకటే రోజునైతే ఎంతో సంతోషంగాను ఆనందంగాను గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ భవిష్యత్తు కోసం కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. పెద్దల సమక్షంలో వాటన్నిటినీ కూడా మీరు ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేయగలుగుతారు. అన్ని విధాలుగా శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా చక్కటి రోజుగా ఈ రోజైతే ఉండబోతుందండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో తెలివితేటలతో ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. మీదైన శైలిలో ప్రతి నిర్ణయాన్ని అమలుపరచగలుగుతారు. కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటూ చక్కగా వాటిని ముందుకు తీసుకువెడుతూ గౌరవప్రదమైన స్థానంలో మీరు ఈ రోజునైతే ఎంతో శుభప్రదంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ, అనుకూలమైన విధంగా ఏదైనా మధ్యవర్తుల ద్వారా తెలియటం కానీ, మీకు అనుకూలమైన విధంగా ఏదైనా విషయాలలో ముందుకు వెళ్ళటం కానీ, మీకు మరింత ఆనందాన్ని, సంతోషాన్ని కలుగజేస్తుందండి. మొత్తం మీద ఈ రాశి వారి రోజు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా చక్కటి శుభ ఫలితాలతో ఎంతో అనుకూలంగా, ఆనందంగా మీరు కోరుకున్న వాతావరణంలో మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను, శుభ ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్న చిన్నారులకు పాలను ఆహారంగా పంచిపెట్టడం వలన మీరేదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. మొత్తం మీద మీరు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో కలిసి రావటం కూడా మీకు చక్కటి మనోధైర్యాన్ని, మీ నిర్ణయాలన్నింటినీ అమలుపరుచుకునే శక్తిని కూడా మీకు ఇస్తుందండి. 10 మందిలో ఉన్నప్పటికీ కూడా మీదే పై చేయిగా ఉండబోతుందండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.